చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఎప్పుడు లాస్ట్ మాట్లాడారు మీరు? ఇంకా ఫోన్లో కానీ టచ్లో మెసేజ్ ఇలా చేయొద్దు? 1 month కూడా అయ్యి ఉండదు సార్. 1 month అయిందా? 1 month మేబీ. కాదు, ఇప్పుడు మీడియా ముందుకు వచ్చిన తర్వాత August 8th కంటే ముందు మాట్లాడాం సార్. August 1st or 2nd అలా మాట్లాడుంటాం. అప్పుడే మాట్లాడుకున్నాం. అంతే. మీడియాకి వచ్చిన తర్వాత మెసేజ్ ఏం లేదు? ఏం లేదు సార్. వాళ్ళ పేరెంట్స్ సైడ్ నుంచి కానీ సిస్టర్ సైడ్ నుంచి కానీ? సార్ ఇప్పుడు ఎవరైనా కూడా సార్ తప్పు చేయరు అని నేను డినై చేయను. ఇంతకంటే ఇప్పుడు ఇతను చేస్తున్న తప్పుల కంటే ప్రపంచంలో చాలా పెద్ద తప్పులు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. నేను అతనిలో ఉన్న తప్పులు పాయింట్అవుట్ చేయాలనుకోవట్లా. నాకు చేస్తున్న అన్యాయం ఆపమంటున్నా. ఓకే. నా దగ్గరకు వచ్చి చేస్తేనే ఒప్పుకొని కళ్ళ ముందు పెట్టా కదా, ఇన్నాళ్ళు పెట్టక ముందు ఒప్పుకోలే, నన్నే తప్పుడు దాన్ని చేసావు. ఇప్పటికైనా ఒప్పుకొని నీ లైఫ్ నువ్వు బతుకు. మన వెళ్ళాడు కదా కామా అవార్డ్స్కి. కామా అవార్డ్స్ పెడితే ఫస్ట్ ఇవ్వాలి ఇలాగే అందరికి పిలిచి కామాలో స్పెషాలిటీస్ అని వెళ్ళాడు కదా, అలా బతుకు హ్యాపీగా. మీరు ఇంత బయటకు వచ్చి మాట్లాడేశారు, తన కెరీర్ని నేను దించాలనే ఉద్దేశం లేదు అంటున్నారు. ఇంత మాట్లాడిన తర్వాత ఇండస్ట్రీలో తనకి ఏం వాల్యూ ఉంటుంది? ఇప్పుడు ఇంకా ఎక్కడికైనా వెళ్ళిన ఒక హీరోయిన్తో హై చెప్పినా, ఒక సీనియర్ యాక్ట్రెస్ ఎవరన్నా ఒక పెద్ద ఆవిడికి హై చెప్పినా, ఒక హీరోకి హై చెప్పినా, లేకపోతే ఒక హీరో ట్రైలర్ లాంచ్ చేయమని చెప్పినా, ఎవరైనా ప్రీ రిలీజ్ ఈవెంట్కి రాండి అన్న అని పిలిచినా ఎవరు రెస్పెక్ట్ ఇస్తారు సార్? ఇప్పుడు ఈ పొజిషన్ నన్ను తీసుకురా, ఒకవేళ వచ్చినా గానీ ఇతనితో పాటు ముడిగట్టేస్తారు మళ్ళీ సమాజం. అసలు ఇతను నన్ను ఈ పరిస్థితి తీసుకురాకూడదు సార్. అతని ప్రొఫెషన్ మీద అతనికి రెస్పెక్ట్ ఉంటే అతను చేసిన డ్యామేజ్ కి అతను అడ్రస్ తీసుకోవాలి. అతనికి లేని లెక్క నాకెలా ఉంటుంది సార్? నా లైఫా అతని లైఫా అంటే ఎవరికైనా వాళ్ళ లైఫే. ఆఫ్ కోర్స్ అతని హస్బెండ్ అయితే హస్బెండ్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే అతని లైఫే. ఎవరికైనా కూడా ఇప్పుడు ఫాదర్ అంటే ఫాదర్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటేనే ఫాదర్. మదర్స్ని చంపుతున్న వాళ్ళు లేరా సార్ ప్రపంచంలో? సొంత తల్లిదండ్రిని చంపుతున్న వాళ్ళు లేరా? అలాంటి వ్యక్తులను ప్రేమిస్తా జీవితం నాశనం చేసుకోవాలంటే అతని లైఫ్ని అతను కాల్చుకుంటున్నాడు. 7 నెలలు నేను మాట్లాడలేదని మీరే చెప్పారు ఇంటర్వ్యూలో. ఎంత తీసుకోవాలి సార్? నేను మనిషినేగా. సో ఇంకా బండరాయి అయిపోయారు మీరు కూడా. సార్ నాకు అసలు కమ్ వాట్ మే, ఏదైనా రానివ్వండి. ఓకే, ఐఎమ్ రెడీ టు ఫేస్, రెడీ టు టాక్. ఏదైనా సార్. అసలు ఇప్పుడు అతని గురించి నేను అబద్ధాలు చెప్తే అతను కూడా ఈ చేయకూడదుగా. అతననే కాదు సార్, ఇప్పుడు అతనితో తిరుగుతున్న అమ్మాయిలు ఉన్నారు, ఊరికే చూస్తున్నారా మనుషులు వీళ్ళని? టైంపాస్కి చూస్తున్నారు, ఇష్టపడతారు సార్. మాకు ఆ సెలబ్రిటీ ఇష్టం అంటారు, కూర్చొని వాళ్ళ పోస్ట్కి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకుంటారు, వాళ్ళ పోస్ట్ రాగానే లైక్ చేస్తారు. ఇంత ఇష్టపడుతున్నప్పుడు కనీసం వాల్యూస్తో బతకలేరా సార్? నాకు అర్థం కాదు. మేము బతకం, ఎదుటోళ్ళు వచ్చి మాట్లాడితే మా కెరీర్ పోయిందంటాం. ఏమన్నా చిన్నపిల్లల ఇదే సార్? ఇప్పుడు అతను వచ్చి నేను ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఫోన్ చేసి, రవివర్మ ఎవరు సార్ పిలిచి అడగండి అతన్ని, ఎవరా రవివర్మ? ఏంటి బెదిరిస్తున్నాడా? ఫోన్ చేసి యాంకర్కి, ఈ అమ్మాయికి వాల్యూస్ లేవు, మీ పరువు తీసుకున్నారు మీరు ఆ అమ్మాయిని ఇంటర్వ్యూ చేసి, నేనంట ఇతని ఫ్రెండ్తో తిరుగుతున్నానంట. ఓకే. అది పాపం ధర్మ తట్టుకోలేక దేవదాస్ అయిపోయి, తట్టుకోలేక పాపం జిమ్ము ఇల్లు తప్ప ఏమి తెలియదంట అతనికి. అంతకంటే ముందే నా దగ్గర ఎవిడెన్సెస్ అన్నీ ఉన్నాయి. మరి ఇప్పుడు మీరు పార్ట్ 2 ఏమైనా వదలొచ్చు కదా, అన్ని ఛానల్లో కాకుండా కొత్తగా చూద్దాం సార్. ఇప్పటికైనా మాట్లాడేమో ఒక ఛాన్స్ ఇద్దాం, మారుతాడేమో ఒక ఛాన్స్ ఇద్దాం సార్. ఇంకా మారకపోయినా మీరైతే కలిసి ఉండట్లేదని చెప్తున్నారు. కలిసి ఉంటాం కాదు కదా ఇప్పుడు మిగతా ఛానల్స్ లో కాకుండా ఇక్కడ కొత్తగా ఏమన్నా రిలీజ్ చేయగలరా మీరు? సార్ నేను ఇప్పుడు నా దగ్గర 90% ఉందన్నారు, 10% నేను రిలీజ్ చేశాను అన్నారు. ఇంకో 10 చేసిన 80 ఉంది కదా మీ దగ్గర ఫుటేజ్. 10 ఏదన్నా రిలీజ్ చేయొచ్చు కదా ఈరోజు. సార్ ఇప్పుడు మరి వైరల్ స్టార్స్ తో తిరిగాడు సార్. ఇది ఒకసారి ఏదన్నా వద్దులేండి. అదే వైరల్ స్టార్స్ తో తిరిగాడు, ఆల్రెడీ చుట్టూ పెంట పెట్టుకున్న వాళ్ళతో తిరిగాడు. వదిలేస్తా సార్ నేను, నన్ను ఇబ్బంది పెట్టనివ్వండి, నేను వచ్చి చెప్తాను. ఇక్కడ నా స్వార్థం అని అనుకుంటా, ఐఎమ్ సారీ. ఎందుకంటే మీ స్టూడియో వైరల్ స్టార్స్ పెద్ద వాళ్ళ వాళ్ళు పెద్దోళ్ళనే వాళ్ళు అనుకుంటారు సార్. వాళ్ళేం పెద్దోళ్ళు కాదు. పెద్దోళ్ళు ఈ పనులు చేస్తారా సార్? పెద్దోళ్ళు ఉన్నారు, మేబీ వాళ్ళ చుట్టూ ఉన్నారేమో సార్. మరి ఓకే, లేకపోతే అంత ధైర్యం రెడీగా రెడీగా. ఓకే, సో 10% అనేది పార్ట్ 2 లో రిలీజ్ చేద్దాం. నన్ను డ్యామేజ్ చేస్తే వదిలేస్తాను సార్. ఓకే, ఇప్పటికైనా నన్ను నేనేమన్నా డ్యామేజ్ చేస్తే ఐ టేక్ 100% రెస్పాన్సిబిలిటీ టు, ఏది నా మీద ఫస్ట్ రా వేయకుండా
పోలీసులకు ఇచ్చారు మొత్తం 100%? ఇవ్వలేదు సార్. ఎంత ఇచ్చారు వాళ్ళకి? 70% ఇచ్చారు. 70 ఇచ్చేసారు. ఓకే. మీడియాకి ఎంత ఇచ్చారు? మీడియాకు 10% ఇచ్చారు. అంతే. ఓ చాలా ఉంది. అంటే సార్ ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకొని ఇచ్చాను. ఫస్ట్ వాళ్ళ ఫాదర్ నన్ను డౌరీ హెరాస్మెంట్ చేయట్లేదు, నేను ఫాల్స్ ఎలిగేషన్స్ చేస్తున్నానని ఈ పెద్ద మనిషి వచ్చి మీడియాలో మాట్లాడతాడు. ఎందుకంటే నాది రియల్ మార్కెట్ కదా. ఇప్పుడు నా ద్వారా అతను తెలిసినట్టు అతని సినిమాల ద్వారా తెలిసాడా సార్? ఓకే. గుండె మీద చేసుకొని చెప్పమానండి. ఈ రోజు వాళ్ళ రెండో సినిమా ఓటీటీకి ఎక్కితే నా వల్ల లేదు, నేను చేసిన పబ్లిసిటీ వల్ల. దానికి కూడా అతను నాకు ఫర్ ఎవర్ థ్యాంక్ఫుల్ గా ఉండాలి. ఓకే. ఇప్పుడు ఇతను వచ్చి నాకు జెన్యూనిటీ ఒప్పుకొని అతని పని అతను చేసుకుంటే అతను డిస్ట్రాయ్ చేయాల్సిన అవసరం నాకు లేదు. సో ఇప్పుడు ఆయన మిమ్మల్ని కలవాలి అయితే? కలవకపోయినా పర్లేదు సార్. ఇప్పుడు లాయర్స్ మాట్లాడుకుంటున్నారు, న్యాయంగా చెప్పమనండి. చెప్పారని చెప్పారు కదా పోలీస్ స్టేషన్ లోనే. నిజంగానే నేను అది కాదు సార్ న్యాయం అంటే. ఇప్పుడు మా ఇద్దరికి చాలా ముళ్ళు ఉన్నాయి, ప్రొఫెషనల్ గా ఉన్నాయి, పర్సనల్ గా ఉన్నాయి. నిజాయితీగా అడ్రస్ చేసి నేను ఎంత తెచ్చి పెట్టాను. ఇప్పుడు డౌరీ హెరాస్మెంట్ మేము చేయలేదు అనేవాళ్ళు ఇల్లు ఫ్యామిలీ మొత్తం ఆర్టిస్టులు వచ్చి మాట్లాడతారు. నా దగ్గర వాళ్ళ ఫాదర్ మాట్లాడిన క్లిప్ నేను వదలకపోతే ఎంత టాక్సిటీ తీసుకోవాల్సి వచ్చేది తెలుసా. నేను ఈ రోజు నా చేతులతో నేను ఆత్మహత్య చేసుకునేదాకా తీసుకెళ్లేవాళ్ళు. నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవటానికే అతని గురించి. ఇది నా తండ్రి మీద ఒట్టేసి చెప్తున్నాను నేను. సో అందుకని అన్ని ఎవిడెన్స్ పెట్టుకోవాలి సార్, లేకపోతే వాళ్ళు నన్ను కాల్ చేశారు ఆల్రెడీ. సార్ ఇంజనీరింగ్ లో డబ్బుల కోసం ఎత్తుక్కునే వయసు సార్. ఈ రోజు ఎత్తుక్కోవటం ఏంటి సార్? నాకు ఇన్స్టాగ్రామ్ మీదే నెలకి అట్లీస్ట్ ₹1,00,000 ఇన్కమ్ ఉండేది. నాకు నా బ్రాండ్ మీద అట్లీస్ట్ ఒక 6 to 7 lakhs ఇన్కమ్ ఉండేది. ఏమైంది సార్ అంతా? ఎందుకు ఈ రోజు నేను డబ్బుల కోసం నా బంగారం ఏ రోజు పెట్టని దాన్ని నేను బ్యాంక్ లో పెట్టుకోవాల్సి వస్తుంది? బ్యాంక్ లో పెట్టుకొని స్టార్ట్ చేస్తున్నారు. ఎందుకు చేయాల్సి వస్తుంది సార్? ఇప్పుడు టచ్ వుడ్ నా ఫాలోవర్స్ పుణ్యం, దేవుళ్ళు నిజంగా నేను ఈ రోజైనా గుడి కట్టుకుంటానేమో వాళ్ళందరికీ, కానీ వాళ్ళ వల్ల నా బ్రాంచెస్ బాగానే నడుస్తున్నాయి. దానివల్ల నేను నా బిడ్డ బాగానే బతుకుతున్నాం. ఇప్పటి నుంచి ఇంతకు ముందు జరిగిందంతా తీసుకెళ్ళి ఇచ్చాను కదండి సార్, మరి దానికన్నా గౌరవం ఉండాలిగా అతనికి నా మీద. బ్రాంచ్లన్నీ తీసుకున్నావు, మార్చి నాకు నువ్వు అసైన్ చేసే రోజు పరిస్థితి ఏంటో అతనికి తెలుసు. ఇప్పుడు ఎంత నెంబర్స్ పెరిగినాయో అతనికి తెలుసు. మార్కెటింగ్ చేసేస్తున్నాను అంటే ఏంటి సార్? నన్ను కూర్చోబెట్టి నువ్వు నా వర్కర్ అన్నాడు ఒకరోజు. నేను ఎందుకు వర్క్ చేస్తాను సార్? నాకేం పని? నాకు నచ్చిన వర్క్ చేసుకుంటాను వెళ్ళి. ఇతను సినిమా హీరో చేయటం నాకెలా వర్క్ అయింది? మొత్తం తీసుకెళ్ళి ఇచ్చా మరి ఫైనాన్షియల్స్. ఇట్ట నిలువుకు కాల్చాడుగా, ఇట్ట నిలువుకు కాల్చి బూడిదయ్యాగా నేను ఇప్పుడు ఎవరిని నమ్మకూడదు సార్. స్ట్రాంగ్గా ఉండండి గౌతమి గారు. సో మీరు అన్నట్లుగానే 90% ఎవిడెన్స్ ఏ టైంలో అయినా రిలీజ్ చేయొచ్చు. అంతవరకు తెచ్చుకుంటాడు సార్ అతను. ఓకే, నాకు అతని మీద నమ్మకం ఉంది. స్టే స్ట్రాంగ్, మంచిగా మళ్ళీ స్టార్ట్ చేయండి. సో మళ్ళీ మీ బ్రాండ్ బిల్డ్ చేసుకోండి, ముఖ్యంగా బాబుని బాగా చూసుకోండి. షూర్ సార్. ఓకేనా? వాడే నా ధైర్యం. సో ఇంత జరిగినా కానీ ఇంత స్ట్రాంగ్గా ఉన్నారంటే దేవుడిచ్చిన ఆ ధైర్యం అంతే మాకు అర్థమవుతుంది. ఇలానే ఉండండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.